అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అదిగో అదే ఇల్లు, అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి అన్నారు. శివాలయం కట్టడం లేదు, ఏమీ లేదు, అలా అనేవాడు ఒకప్పుడు. శివాలయం ఏం కడతాడైనా అన్నారు. ఈ రాజు నమ్మలేదు. పూసలార్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలోంచి బయటికి వచ్చాక అడిగాడు, మీ శివాలయం అయిపోయిందా అని. ఎల్లుండే కుంభాభిషేకం అన్నాడు. ఏది శివాలయం అన్నాడు. నీకు కనపడదులే అన్నాడు. అదేమన్నాడు అంటే, శివుడు నాతో ఎవరికీ కనపడని గుడి కట్టించాడు అన్నాడు. అది ఎలా కట్టారు మీరు అన్నాడు. నేను శివాలయం కడదామని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగాను. నీ మోహన్ నువ్వేం కడతామని ఎవరు ఇవ్వలేదు. నాకు బాధ కలిగి నేను ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను. ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ మనసా ఆహ్వానం చేశాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళు ఉన్నాయో వాటిని నదుల్లోంచి తీసుకొచ్చాను. ఇలా నేను కొన్ని సంవత్సరముల నుంచి శిల్పాలు చెక్కించాను. రోజు ధ్యానం.